ఇష్యూస్ అనేది వాళ్ళకి అర్థం కావు, వాళ్ళకి ఎందుకు వస్తున్నాయి, ఏం వస్తున్నాయి వాళ్ళకి. అరే అమ్మ, రక్తం తక్కువ ఉన్న దానికి పీరియడ్స్కి ఏం సంబంధం ఉండదు. ఎవ్రీ పొలిటికల్ పార్టీస్, ఎవ్రీ అదర్ ఎన్జిఓస్, అంటే మనం చెడు రక్తం మొత్తం తిని పెరిగాం కదా, అంటే మనం చెడు వాళ్ళమా? వెల్కమ్ టు ఆన్ ఎయిర్ విత్ మీ నివేదిత. ఈరోజు మనతో పాటు ఉన్నారు వన్ ఎక్స్ట్రాడినరీ యంగ్ ఎనర్జెటిక్ పర్సన్, నీలోఫర్ తబస్సుమ్. అండ్ వెల్కమ్ టు ఆన్ ఎయిర్. నమస్తే. థ్యాంక్ యూ. So I say you're an extraordinary talent because you started your whole NGO around when you were 17, and interlo unnappude you felt the need of putting an NGO together and talk about an issue, and a change maker. You have won so many awards, you have been an inspiration for so many of us, and for me also, on so many other things that many people think taboo. అంటే మాట్లాడాలంటేనే కొంచెం సిగ్గుపడే టాపిక్స్, అంటే ఇది మాట్లాడొచ్చా మాట్లాడకూడదా ఇలాంటివి. అంటే సిటీలో మేబీ వీఆర్ టాకింగ్, బట్ ఇప్పటికీ కూడా చాలా మంది సిగ్గుపడతారు. అంటే how do I talk about menstruation, how do I talk about women issues, safety, ఇలాంటివి అన్ని. So how did you start your journey? Oh, thank you Nivedita for your kind words. Sometimes you feel happy to like to listen appreciation, అంటే మన గురించి కూడా చెప్తున్నారు ఇన్స్పిరేషన్ అనేది. సో ఐ వాంట్ టు టెల్ మై మదర్ कि मम्मी सुन लो. For me, I can tell you, तो मेरा जो जर्नी था, I was very good in math, एंड मेरा जो 10th ख़त्म होने के बाद मैं मैथ्स ही लेने वाली थी, कोई भी लैंग्वेज में रहने दीजिए. बट मेरे जो इंटरमीडिएट सर थे, ही वॉज लाइक, वो मेरे घर पे आके पूरा एक दिन सुबह से लेके शाम तक घर के बाहर बैठे. आई नो कि मेरे को घर पे अगर इंटर खत्म करने के बाद रिश्ता देखेंगे, शादी करेंगे, जैसे मेरे दूसरे सिबलिंग्स को देखा है. मैंने सर को बोला कि ठीक है, मैं मैथ्स को छोड़ दिया, फिर मैं HEC में आ गई. उसमें मैं थोड़ा ज़्यादा इंटरेस्टेड नहीं थी. बट जब मैं पढ़ रही थी अबाउट हिस्ट्री, अबाउट सिविक्स, अबाउट इकोनॉमिक्स, एंड माई इंटरमीडिएट सर यूज्ड टू से लॉट ऑफ, लाइक वो क्या बोलते हैं, रियल टाइम एक्सपीरियंस देते थे कि लड़कियों के साथ ऐसे वो ये ये मैं सुन के, भाई इसके लिए कुछ नहीं कर सकते हम लोग. टोल्ड माई डैड कि पापा मेरे को पढ़ना है. तो मेरे पापा इज लाइक, अच्छा ठीक है, देखो बेटा, मैं इतना नहीं कमा सकता, इतना नहीं भेज सकता, सपोर्ट नहीं कर सकता. एंड तो ये जो बैचलर इन सोशल वर्क जो उस्मानिया का एक वो क्या बोलते वोकेशनल कोर्स है, रोडा मिस्ट्री कॉलेज इज वन ऑफ द नोन कॉलेज फॉर द सोशल वर्क. तो आई गॉट टू नो अबाउट दैट कि भाई ये कॉलेज है, यहाँ पे आप 3 years पढ़ सकते हो, एंड वहाँ पे कोई हॉस्टल फैसिलिटी नहीं है. तो वहाँ पे कॉलेज का फीस बहुत कम था. तो माई डैड टोल्ड मी कि भाई मैं कॉलेज का फीस दे सकता हूँ, बट आपका देखना पड़ेगा वहाँ पे जाने के बाद. तो आई टोल्ड कि ठीक है, కాలేజ్లో వచ్చిన తర్వాత ఫస్ట్ విజిట్కి వెళ్ళాము ఒక ఆర్గనైజేషన్కి. ఓకే, ఆర్గనైజేషన్ NGO అంటే ఇలా సెటప్ ఉంటుంది, ఇలా అడ్మినిస్ట్రేషన్ అదంతా. సెకండ్కి మేము స్లమ్కి వెళ్ళాము. స్లమ్కి ఎక్కడ, మన ఫిలిం నగర్ బ్యాక్ సైడే బద్దం బాలరెడ్డి నగర్ అనేసి. అక్కడికి వెళ్ళిన తర్వాత వెనక మొత్తం బిల్డింగ్స్ కనిపిస్తుంది, దాని వెనకనే మొత్తం హర్ట్స్. ఫస్ట్ మనకి హైదరాబాద్ అంటే రూరల్ ఏరియాస్ లో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటది, హైదరాబాద్ అంటే సిటీ, అక్కడ గుర్తుకొస్తుంది. అదే ఇంకొకటి, లేకపోతే మన చార్మినార్ అక్కడ కూడా అంత ఏమనిపించదు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత చూసి, అరే ఇదేంది ఇట్లా, అక్కడే వాటర్ వాళ్ళు స్టోర్ చేసి పెట్టుకుంటున్నారు. మనకు రూరల్ ఏరియాస్ లో అన్ని ఫెసిలిటీస్ ఉండవు, కానీ వాటర్ సఫిషియెంట్ గా ఉంటాయి. అయితే ఇలా పెట్టుకుంటున్నారు ఏంది, ఓకే అక్కడే అదే నీళ్ళలో చేతులు కడుగుతున్నారు, అదే నీళ్ళలో వాళ్ళ పిల్లలతో స్నానం చేపిస్తున్నారు, అక్కడే అదే వాళ్ళు వంట కూడా అదే. సో అప్పుడు నేను, నా ఫౌండర్ ఎవరైతే నాతో పాటు ఉన్నారో కమల్, మేమిద్దరం ఒకటే క్లాస్ లో ఉండే. మేము బద్దం పాలరెడ్డి, వి బోత్ ఫెల్ట్ సేమ్ కి అలా ఇలా ఒకే దగ్గర ఇలా చేస్తారు అది ఇది అనేసి. సో మేమేమనుకున్నాం, సరే ఇది మన కరికులం సెపరేట్ పెట్టేద్దాం. సో లెట్స్ స్టార్ట్ గోయింగ్ టు దట్ స్లమ్ అగైన్ అండ్ విల్ ట్రై టు అండర్స్టాండ్ కి ఏమవుతుంది అనేసి. సో మాకు కాలేజ్తో పాటు మేము ఆ స్లమ్కి కూడా ఈవినింగ్ టైం వెళ్ళేతుండే. మీకు స్లమ్లో తెలుసు, వాళ్ళకి ఏమైపోతుంది అంటే, ఎవ్రీ పొలిటికల్ పార్టీస్, ఎవ్రీ అదర్ NGOs వాళ్ళు వచ్చి ఏం చేస్తారు, వాళ్ళ ఫొటోస్ కోసం, వాళ్ళ డాక్యుమెంటేషన్ కోసం ఫొటోస్ తీసుకొని వెళ్తారు. మేము అది చేస్తామని ఫాల్స్ ప్రామిసెస్ వెళ్ళిపోతారు. సో ఫస్ట్ ప్లేస్లో ఈ ప్లేస్లో మాకు యాక్సెప్ట్ చేయడానికి చాలా టైం పట్టింది. లైక్ మీరు ఎందుకు వస్తున్నారు, ఏమైనా కావాలా, ఏమైనా డాటా తీసుకురమ్మన్నారా, ఎవరైనా బయట వాళ్ళు చెప్పారా, ఎందుకు ఎక్కడి నుంచి, ఎందుకంటే స్లమ్స్ అనేది ఓపెన్, వాళ్ళకి అప్పటికి పట్టా రాలేదు. సో దేవర్ ఇన్ దట్ కి మతలబ్
వీళ్ళు ఏమైనా చేయడానికి వస్తున్నారేమో అనేసి లైక్ లేదు మేము స్టూడెంట్స్ ఇలా చదువుతున్నాను, నేను నల్గొండ నుంచి వచ్చిన కమల్ చూస్తూ లైక్ టాకింగ్ తెలుగు, ఆయనకి ఏదైతే కొంచెం తెలుగు వస్తుంది. సో ఆయన కూడా అట్లనే మేము మ్యాగీ తీసుకెళ్ళి లేకపోతే పాల ప్యాకెట్ తీసుకెళ్ళి చాయ్ చేసి అక్కడ ఉన్న వాళ్ళతో కూర్చునే వాళ్ళం. అలా మాట్లాడుతూ ఒక విషయం ఏం వెళ్ళిందంటే, మీరు ఇప్పుడు పీరియడ్స్ వస్తుంది కదా అక్క, ఎలా యూజ్ చేస్తారు? సో దట్ ఆన్సర్ విల్ షాక్ యూ దిగే. సో వాళ్ళు ఏమన్నారంటే, ఏముంది ఇప్పుడు నాకు పీరియడ్ ఉంది కదా, నేను బట్టనే యూజ్ చేస్తాను, బట్ట యూజ్ చేసిన తర్వాత దాన్ని కడిగేసి ఇప్పుడు పక్కన ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి కావాలంటే వాళ్ళకి ఇస్తాం, వాళ్ళు అదే క్లాత్ యూజ్ చేస్తారు. they're sharing that same cloth, which is so unhygienic. వెరీ హైజీనిక్. అండ్ దట్ అది వాటర్ కూడా క్లీన్ లేవు. అండ్ అది షేరింగ్ అనేది That's very bad. వెరీ బ్యాడ్. సో ఫర్ అస్ ఇట్ వాజ్ లైక్ షాకింగ్ కి భయ్ అలా ఎలా మతలబ్ హైదరాబాద్ లో ఉంటుంటూ ఇక్కడ ఇంత మనకి ప్రమోట్ చేస్తారు ఇది అనేసి అది అనేసి, So many ads, billboards అన్ని సో అందరికీ తెలుసు. బట్ స్టిల్ దే ఆర్ లైక్ క్లాత్స్ ఓకే గుడ్ ప్రాక్టీస్, బట్ ఏం క్లాత్ యూజ్ చేస్తున్నారు వాళ్ళు? మనకి ఇంట్లో మషిగుడ్డ చేసి దాంట్లో మనం కిచెన్లో యూజ్ చేసిన తర్వాత ఇంకా దేనికి పనికిరాదు. ఇంకా అది కిచెన్లో కూడా మనం యూజ్ చేయలేము. ఆయిల్ అంటే ఇదంటి అలాంటి క్లాత్స్ వాళ్ళు యూజ్ చేస్తారు. అదెందుకు అక్క ఇలా ఎందుకు యూజ్ చేస్తున్నారు అంటే, వాళ్ళు ఏమన్నారు, చూడమ్మా మాకు వేసుకోవడానికి సరిగా బట్టలు లేవు, మేము ఎందుకు ఇలా చేస్తాము అనేసి. ఆ తర్వాత మళ్ళీ ఎలా చేస్తాము అనేసి క్వశ్చన్స్ అడగొద్దు. సో లెట్ స్టార్ట్ డూయింగ్ సంథింగ్. దెన్ వి స్టార్టెడ్ కాలింగ్ డాక్టర్స్ టు ద స్లమ్ అండ్ వాళ్ళకి చిన్నగా చెప్పడం స్టార్ట్ చేయించాము. అండ్ ఫర్ అస్ ఇట్ వాజ్ లైక్ ఫర్ మీ అండ్ కమల్ we were like my thinking సేమ్ ఉండే. బికాజ్ నార్మల్గా మన ఇంట్లో ఎంతమంది పేరెంట్స్ ఉన్నా ఏముంటుంది అంటే, లైక్ పిల్లలకి జ్వరం వస్తే హాస్పిటల్ తీసుకెళ్తాం, మన డాడీ వాళ్ళకి బాగాలేకపోయినా మమ్మీ వాళ్ళు పదండి హాస్పిటల్కి వెళ్దామని వెళ్తారు. వాళ్ళకి ఏమైనా అయితే వాళ్ళు నైట్ గోలీ వేసుకొని మార్నింగ్ లేచి అదే సేమ్ పని చేస్తారు. దే కంటిన్యూ. అండ్ వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ అనేది వాళ్ళకి అర్థం కావు, వాళ్ళకి ఎందుకు వస్తున్నాయి, ఏం వస్తున్నాయి, వాళ్ళకి ఏజింగ్ చాలా తొందరగా వస్తుంది. అండ్ వాళ్ళకి అర్థం కాదు అంటే వాళ్ళు fall sick, they fall sick very often and they choose to have that one Dolo or paracetamol. Earlier it was paracetamol and then उसके बाद ठीक है वो लोग well and good. तो ऐसा नहीं हो सकता बोल के then we started working in the slum and उसके बाद we got to know okay we can register an NGO also. So we started working from 2013 and then we registered Good Universe in 2014. And you identified the issue which you had to address. Yes. And you knew how to channelize also at the same time. Yes. So we started taking session. रजिस्टर करना रहता आपको 2000 देके, तो उसी अमाउंट से मैंने रजिस्टर करा. तब जब से लेके अब तक आई एम डूइंग जॉब जहाँ पे मैं अपने आप को सस्टेन कर सकते हैं. एंड वी आर डूइंग गुड यूनिवर्स में वी हैव आवर ओन एम्प्लॉयज वेयर दे आर वर्किंग अंडर अस एंड वी आर पेइंग देम. एनजीओस में देर इज अ सेइंग कि एनजीओस के लोग सिक से पे नहीं करते, बट हमारे पास जो भी एम्प्लॉयज है उनका कभी भी एक मंथ में भी कभी 10 दिन से ज्यादा कभी डिले नहीं हुआ होगा सैलरी के लिए. बिकॉज मी एंड कमल मेकिंग श्योर दैट के सबको टाइम से जाना चाहिए, क्योंकि हम लोग फील किया था 7 लोगों को हम लोग सैलरी दे रहे हैं. लाइक 7 people are there in our core team and we are giving it to them. And there are people from so majorly in your NGO in Good Universe आप लोग menstrual health के ऊपर so you conduct classes and awareness of what cleanliness and how to use these menstrual pads that you have started. So in Good Universe, so as I mentioned in the earlier, so మేము ఏం చేసాం, దీనికి ఆల్టర్నేట్ క్లాత్ ప్యాడ్స్ మేము అప్పటి నుంచి ప్రమోట్ చేయడం స్టార్ట్ చేసాము. అండ్ క్లాత్ ప్యాడ్స్ ఏంటిది అని అంటే, మనం కమర్షియల్ నాప్కిన్స్ ఏదైతే ఉంటుందో అందులో మనకి బ్లీచ్ ఉంటుంది. అవును, బ్లీచ్ మనం ఎందుకు వేస్తాము, లేకపోతే మనం మండల్స్లలో చాలా చూసాము, ఎవరైనా పొలిటికల్ పార్టీస్ వస్తున్నాయి అంటే 15 August 26 January రోడ్స్ మీద వేస్తారు, అవి దోమలవి రావకుండా. సో అలాంటి ప్రొడక్ట్ వాళ్ళు మనం ఏదైతే యూజ్ చేస్తున్నామో ఆ ప్రోడక్ట్లో యూజ్ చేస్తారు. అంటే మన ప్యాడ్స్ ఏవైతే కమర్షియల్ నాప్కిన్స్ ఉంటాయో అందులో వాళ్ళకి బ్లీచ్ ఉంటుంది, అందులో కెమికల్ పౌడర్ ఉంటుంది. దానివల్ల మనం నార్మల్గా ఏంటంటే మనకి కంటి లోపలిది ఎంత ఉంటుంది అంటే చాలా నాజుక్ అంటారు కదా, చాలా సున్నితం సెన్సిటివ్ థింగ్. సో మన కళ్ళు ఇది ఇక్కడ వి కాంట్ పుట్ ఎనీ కారం ఆర్ ఎనీ కెమికల్ థింగ్స్ అండ్ కెమికల్ ప్రొడక్ట్ అయితే ఆల్మోస్ట్ లిటరలీ లైక్ బర్న్ అయితే అవుతుంది కల్లో పెడితే. అవును. సో మనకి కంటి ఇది లోపలిది ఎంత సున్నితమైనదో మన వజైనల్ పార్ట్ 10 times దానికన్నా సున్నితమైనది. సో వాట్ వీఆర్ డూయింగ్ దే బ్లీచ్ పెడుతున్నాము అక్కడ. అందుకనేసి మేము సస్టైనబుల్ మెన్స్ట్రల్ హెల్త్ ప్రాక్టీసెస్ అనేసి మేము స్టార్ట్ చేసాము. అక్కడ అవేర్నెస్ సెషన్ ఇస్ లైక్ గోయింగ్ టు ద స్లమ్ అండ్ గివింగ్ 1-time సెషన్. సో వీఆర్ నాట్ డూయింగ్ దాట్. మేము అక్కడికి వెళ్ళి మేము ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. మనం లైక్ పూర్వకాలం నుంచి ఎట్లయితే నడుచుకుంటూ వస్తుందో మన దగ్గర కొన్ని మిత్స్ ఉంటాయి. ఎలా అది అంటే మా దగ్గర లైక్
వచ్చినప్పుడు పిల్లలు స్కూల్లో డ్రాప్ అవుట్స్ కూడా దీనివల్ల అవుతారు పిల్లలు, ఎందుకంటే సేఫ్ అదే ఎందుకంటే సేఫ్ కాదు అండ్ అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతారు, క్లాసెస్ కూడా అటెండ్ అవ్వరు. ఎస్ కరెక్ట్. సో ఇలాంటివి అవుతుంటాయి. అది ఎందుకు అవుతారు, ఎందుకంటే మనకి క్లాత్ యూజ్ చేయడం అది అని కొన్ని ఉంటాయి, అది ఉండద్దు, ఇంకొక సేఫ్ కాదు, అది డిఫరెంట్ మ్యాక్స్. కానీ మనకి ఇక్కడ ఊర్లలో సైడ్ ఏం చేస్తారు అని అంటే 3 days వరకు పిల్ల లైక్ ఎవ్రీ మంత్ 3 days ఏదైతే ఉంటుందో అందులో బయటికి వెళ్తే దయ్యాలు అవి అనేవి చాలా తొందరగా ఎఫెక్ట్ అవుతాయి, మూఢనమ్మకాలు. So we work on that aspect as well. The temple thing also. Okay, temple को नहीं जाना, वो नहीं जाना. So there is like lot of research. कहीं को नहीं जाना बोलते. In Islam also, like in my religion, तो says के भाई रोजा नहीं रह सकते आप, बहुत गुनाह है, आप नहीं पकड़ सकते, नहीं कर सकते. भाई रोजा वगैरह सब I read Quran and I read with the meanings as well. जहाँ पे मेरे को यही जानना था कि भाई ऐसे गलत कैसे हो सकता है, जो चीज ने भगवान ने दिया है वो चीज कैसे गलत हो सकता है, वो कैसे बैड हो सकता है और औरतों के लिए, और उससे बच्चा पैदा होता है. जब खून मतलब इन ये क्लिंजी तो हो रहा है at the end of the day. जब मैं स्कूल्स को जाता हूँ तो बच्चों को पूछता हूँ कि మనకి ప్రతి నెల వచ్చేది మంచి రక్తమా చెడు రక్తమా, అందరూ చెడు రక్తం మ్యామ్. అండ్ దెన్ ఓకే, సో మనకి పిల్లలు పుడతారు కదా, ఆ పిల్లలు పుట్టేది మంచి రక్తంతోనా చెడు రక్తంతోనా, ఆ బ్లడ్ నుంచి మంచి రక్తం తీసుకొని పుడతారు మ్యామ్. అండ్ దెన్ అవును మనకి మనం ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు నార్మల్గా ఆడవాళ్ళు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు పీరియడ్స్ వస్తాయా, లేదు మ్యామ్ రావు, ఎందుకు రక్తం ఎక్కడ వెళ్తుంది అంటే బేబీకి అదే ఫుడ్ కదా. ఓకే, సో మనం అందరం అదే ఫుడ్ తిని పెరిగామా, అదే ఫుడ్ తిరిగి పెరిగాము అంటే మనం చెడు రక్తం మొత్తం తిని పెరిగాం కదా, అంటే మనం చెడు వాళ్ళమా అంటే లేదు మ్యామ్ మనం మంచి వాళ్ళం. సో that's how to explain. అవును బ్రేక్ करके मतलब ये सिंपल चीज है ना. अगर మీరు ఒకవేళ అది చెడు రక్తం అయ్యి ఉంటే అది మంచిది కాదు, అది మైలా वर्ड इट्स అది అన్ని లాంగ్వేజెస్ లో ఉంది. तो ये क्या है कि मैला ही बोलते हैं उसको. हमारे उसमें जब महीना मैला किसको बोलते हैं, अनटचेबल थी कोई बोलते हैं ना मैला, मतलब ये मच्छू कपड़े को मैला है. तो అలా మైలా అనే టర్మ్ పెట్టేసి దాన్ని మైలా చేసేసి మీరు పిల్లలు దాంతోనే పుడతారు, అదంతా లైక్ అది చాలా మీరు లైక్ ఫస్ట్ టైం అమ్మాయి మినార్కేలో వచ్చినప్పుడు, మినార్కే ఇస్ ద టర్మ్ ఎప్పుడైతే ఫస్ట్ మెన్స్ట్రల్ సైకిల్ స్టార్ట్ అవుతుందో ఆడవాళ్ళకి, तो మినార్కేలో మీరు వచ్చినప్పుడు ఫెస్టివల్ లాగా సెలబ్రేట్ చేస్తారు, అమ్మవారి లాగా లైక్ చేస్తారు, మా अनाउंसमेंट చేస్తారు, दावत करते हैं, सबको बुला के खाना खिलाते हैं. और ये सिर्फ इंडिया में ही नहीं है, if you look at like Spanish culture or any even Western culture में भी it is there, Chinese में भी है, Vietnamese they also celebrate this, so here also they do celebrate and but वो celebration के साथ साथ there are certain proper मतलब क्या बोलते हैं మూఢనమ్మకాలు tabus वगैरह सब बच्चे को दे देते हैं. and at the first place ఎప్పుడైతే మనం మినార్కేలో ఎంటర్ అవుతామో, so have you seen any mother making her child sit and explaining it to her ke bhai aisa hai, because very rare. See, I would say నాకు కూడా ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే I have 2 daughters, so it was very difficult. So what I did first, I bought that book which explains about the entire menstrual thing. So I told her read it much before she got into her periods. So tanakoka mentally when she was ready, that's when we sat and we explained. But how many mothers will do in the city also? That's true. Actually मतलब you have that knowledge कि बच्चे को बुक भी है, बुक को लाने पढ़ाना है बोल के. तो in my case तो दावत करना है नहीं करना है, like मतलब but you didn't know क्या हो रहा है. I didn't know because there's no exchange of ये क्या है, information नहीं है, बिल्कुल भी नहीं. तो वो मतलब చాలా భయం కూడా ఉంటుంది కదా చూడంగానే, ఏడుస్తారు చాలా మంది అమ్మాయిలు. అంటే నాకు వచ్చినప్పుడు I was like అని చెప్పాను కదా, ఇంట్రోవర్ట్ ఏడు వరకు కూడా వర్డ్ కూడా తెలియదు. అందుకే దిస్ అవగాహన ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఐ లైక్ ద వే యూర్ టెల్లింగ్ టు ద చిల్డ్రన్. దాంతో వాళ్ళకు బ్రేక్ చేసి చెప్తేనే దే విల్ అండర్స్టాండ్. సో డూ యూ టాక్ టు చిల్డ్రన్ హూ ఆర్ మోర్ ఆఫ్ దట్ 7th standard 8th standard చిల్డ్రన్? సో వి స్టార్ట్ విత్ ద 4th standard మ్యామ్, బికాజ్ ఈ మధ్య ముందే 10 years కే అవుతుంది, అంతే వస్తుంది. అదే అంటే గుడ్ యూనివర్స్ లో మేము హెల్త్ మీద వర్క్ చేయడానికి కారణమే ఇది మ్యామ్. ఎందుకంటే మనం పాతకాలంలో ఫస్ట్ అంటే PCOS అనేది ఎక్కడో ఒక దగ్గర, అది PCOS కూడా విడేవాళ్ళం కాదు, కడుపులో బుడగలు ఉన్నాయంటే అందుకే పిల్లలు పుట్టట్లేదు, అది దానికి గొడ్రాలు అది ఇదని వేరే మాటలు తర్వాత వచ్చేవి, తర్వాత బుడగలు ఉన్నాయంట, అది బుడగలు కావు PCOS. అది ఎవరికైనా వస్తుంది, దాన్ని మనం రివర్స్ చేయొచ్చు, కానీ అది ఎవరికి అవగాహన లేదు, డైట్ తెలియదు, ఎక్సర్సైజ్ తెలియదు దానివల్ల. కానీ ఇప్పుడు మనకి ఎవ్రీ అదర్ లైక్ నా ఫ్రెండ్ సర్కిల్లో ఇఫ్ ఐఎమ్ సిట్టింగ్ విత్ ద 5 people అందులో 2 members కి PCOS ఉంది.
ఎందుకు అని అంటే టెల్ వాట్ ఇస్ పీసీఓఎస్, బికాస్ పీపుల్ హు ఆర్ మన ఇంటర్వ్యూ చూస్తున్న వాళ్ళకు కూడా పీసీఓఎస్ అంటే కూడా తెలీదు. సో యూ హావ్ టు ఎక్స్ప్లెయిన్ వాట్ ఇస్. సో పీసీఓఎస్ అని అంటే మనకి కడుపులో బుడగలు వచ్చినాయి అనేసి, అంటే కొంతమందికి ఫస్ట్ ఎలా ఉండేది అని అంటే అప్పుడు పాతకాలంలో అమ్మాయిలకి చాలా చిన్నగా ఉన్నప్పుడే పెళ్లి చేస్తుండే. పెళ్లి చేసిన తర్వాత అది మనకి పెళ్ళైన తర్వాతనే అవుతుంది అని అంటే, ఎందుకంటే పెళ్ళైన తర్వాతనే దే గివ్ ఇంపార్టెన్స్ టు దెమ్సెల్స్. ఓకే మాకు పిల్లలు పుట్టట్లేదు, విల్ గో టు డాక్టర్, చూపించుకుంటాం, అప్పుడు వాళ్ళకి తెలిసింది. కానీ పిల్లలకి పీరియడ్స్ 1 month వచ్చి 3 days ఇప్పటికి పిల్లలు మీరు చెప్పారు కదా మ్యామ్ తొందరగా అయిపోతుంది. సో వాళ్ళ బాడీ రెడీ అవ్వకుండా ఫస్ట్ మినార్కి అనేది ఒకసారి వచ్చి స్పాటింగ్ అయ్యి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత 3 years గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ కంటిన్యూ అవుతుంది. కానీ ఒకసారి మీకు ఒక 1 year కంటిన్యూగా వచ్చిన తర్వాత ఇఫ్ ఇట్ ఈస్ కమింగ్ లైక్ ఆల్టర్నేట్గా 2 months ఒకసారి 3 months ఒకసారి ఉంటుంటే ఇఫ్ వీ హ్యావ్ టు గో టు డాక్టర్ అండ్ సీ ఇట్. అంటే మనకి పెళ్ళైన తర్వాతనే గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు. అవును, చాలా వరకు. కానీ అది పెళ్లి కాకముందు కూడా ఇట్ ఈస్ వాళ్ళు చూడరు ఇది. సో యూ సే దట్ వెన్ దే గెట్ ఇన్ టు పీరియడ్స్ ద ఫస్ట్ రౌండ్ ఆఫ్ దే షుడ్ గో టు గైనాక్. దే షుడ్ గో టు గైనాక్. Like if they're if they're feeling any uncomfortable things like ఎక్కువగా పెయిన్ రావడం, అవును, బ్లీడింగ్ ఎక్కువ, ఎందుకంటే పిల్లలకి తెలియదు బ్లీడింగ్ ఎంత అవుతుంది అని. ఎందుకు పేరెంట్స్ కూడా తెలియదు. దిస్ ఇస్ వన్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ దట్ యూ టోల్డ్. లైక్ ఎంతమంది తీసుకుని వెళ్తారు వాళ్ళ కూతురు, దే థింక్ మీరు చెప్పినట్టు ప్రెగ్నెన్సీ అప్పుడే ఫస్ట్ విజిట్ విల్ బి టు ద గైనాక్. కానీ మీరు చెప్పేది ఏంటంటే ఫస్ట్ పీరియడ్ స్టార్ట్ ఒకవేళ మీకు డిలే అవుతుంది, డిలే లేకపోయినా ఒక రౌండ్ అయితే వెళ్ళాల్సిందే. అది మీరు మ్యానిడేట్ చేయాలి పిల్లలకి. ఓకే గైనాక్ అని అంటే మనకి మన వజైనల్ పార్ట్ కి సంబంధించి రీప్రొడక్టివ్ సిస్టమ్ కి సంబంధించిన డాక్టర్ ఇది. ప్రతిసారి ఆర్ఎంపీ అండ్ ఇన్ మోస్ట్ ఆఫ్ ది ఏరియాస్ ఇన్ స్కూల్స్ నేను సెషన్ తీసుకున్న తర్వాత వస్తారు, అక్క ఇలా మేము సెషన్ 2 months అవుతుంది రావట్లేదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళామమ్మ, హోమియోపతి దగ్గరికి వెళ్ళాను మేడం ఆర్ఎంపీ ఉంటారు, ఆయన దగ్గరికి వెళ్తే ఆయన నాకు ఏంది రక్తం తక్కువ ఉంది అందుకే రావట్లేదు అన్నది. అరే అమ్మ రక్తం తక్కువ ఉన్న దానికి పీరియడ్స్కి ఏం సంబంధం ఉండదు, నువ్వు గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. సో వాళ్ళకి గైనకాలజిస్ట్ అనేది కూడా అర్థం ఉండదు. మేడం పేపర్లో రాసి ఇవ్వండి ఎక్కడికి వెళ్ళాలో నేను తీసుకెళ్తాను, నేను ఐ గివ్ మై నెంబర్ ఆల్సో, ఆస్క్ యువర్ పేరెంట్స్ టు కాల్ మీ, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ టు దెమ్. ఓకే తీసుకెళ్లడం చాలా కంపల్సరీ ఉంది అనేసి. లైక్ యూ కెన్ సీ ఆన్ ద చిల్డ్రన్ ఫేసెస్ దే ఆర్ హ్యావింగ్ ది ఫేషియల్ హెయిర్ అండ్ ఆల్ అండ్ దే ఆర్ నాట్ గెటింగ్ their periods regularly, but still parents choose to go to the RMP only than గైనకాలజిస్ట్. అండ్ మనకి పీసీఓఎస్ ఏంటంటే మన రీప్రొడక్టివ్ సిస్టమ్కి మనకి అందులో కొంచెం చిన్న చిన్న బబుల్స్ లాగా వచ్చి ఓవరీస్లో వస్తాయి. అది మనకి నార్మల్గా అది ఒక పెద్ద ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. మనం స్కూల్లో పిల్లలకి వెళ్ళినప్పుడు మేము చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓవరీస్ ఉంటాయి, ఓవరీస్ నుంచి ఎగ్స్ వస్తుంది, ఎగ్ మనకి ఫర్టిలైజ్ అయితేనే మనం అట్లా, లేకపోతే రప్చర్ అయిపోయి బయటకు వచ్చేస్తుంది. అదే ఎవ్రీ మంత్ ప్రాసెస్. మనకి దేవుడు చెడు రక్తం బాడీలో నుంచి దిస్ ఇస్ అంటే చిన్నప్పటి నుంచి ఇదే. ఇన్ మోస్ట్ ఆఫ్ ది స్కూల్స్ వి ఫేస్ దిస్ క్వశ్చన్ ఆల్సో. ఓకే మేడం మాకు మా పెద్దోళ్ళు చెప్పారు చెడు రక్తం మొత్తం ఆడవాళ్ళకి బయట నుంచి వెళ్ళిపోతుంది, బాయ్స్కి ఎక్కడి నుంచి వెళ్తుంది అనేసి. సో మేము మళ్ళీ ఇది మొత్తం ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేసి బాయ్స్కి అలా ఏముండదు, బాయ్స్కి అంటే మేము రీప్రొడక్టివ్ సిస్టమ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరిది మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. బికాస్ దే షుడ్ నో, బోత్ దే షుడ్ నో. అండ్ సో వెన్ యూ డూయింగ్ దీస్ క్లాసెస్ ఆన్ మెన్స్ట్రుయేషన్ ఆర్ పీరియడ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు బాయ్స్ ని కూడా ఇన్వాల్వ్ చేస్తారా, ఓన్లీ గర్ల్స్ మాత్రమే వస్తారా క్లాసెస్ కి? సో for us like the boys are the main వాళ్ళ క్యూరియాసిటీ ఉంటుంది ఏం జరుగుతుంది ఇక్కడ, ఏం జరుగుతుంది అనేసి. సో చెప్పాను కదా మ్యామ్, ఇక్కడ కొన్ని స్కూల్స్లలో ఎవరైతే టీచర్స్ ఉంటారో వాళ్ళు ఎడ్యుకేట్ చేసుకొని ఉంటారు, అంటే అర్థం చేసుకుంటారు ఏది కరెక్ట్ రాంగ్ అనేది. సో దే విల్ ట్రస్ట్ us and they ask us to like వాళ్ళిద్దరికి కలిపి తీసుకోమంటారు కొన్ని దగ్గర. అండ్ ఐ థింక్ కలిపి తీసుకోవాలి. బాయ్స్ షుడ్ నో, వి షుడ్ నాట్ సే దట్ ఇది ఓన్లీ గర్ల్స్ కి తెలిసి ఉండాలి ఆర్ బాయ్స్ కి తెలియకూడదు అని. That's what I think. Yes, that's 100% correct, ma'am. Actually, మేము తీసుకునే దగ్గర లైక్ కాలేజెస్లో కూడా పోయి తీసుకుంటే అమ్మాయిలకు అబ్బాయిలకు తీసుకుంటాము. వి మేక్ దెమ్ హోల్డ్ ది ప్యాడ్, కమర్షియల్ ప్యాడ్ అండ్ దిస్ ప్యాడ్ ఆల్సో అండ్ ద మెన్స్ట్రల్ కప్ యాజ్ వెల్. అండ్ మేము చెప్తాము ఎలా ఉంటుంది అనేసి, ఎన్ని అవర్స్కి యూజ్ చేయాలి అనేసి. అండ్ వీ హ్యావ్ వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ కాల్డ్ ఇన్ గుడ్ యూనివర్స్ వీ హ్యావ్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ కాల్డ్ men in menstruation. So it's like a project where we are creating a dialogue around menstruation in the men. So what we are doing here is
కార్పొరేట్లో కాలేజెస్లో స్కూల్స్లో బాయ్స్ని చైర్ తీసుకొని వాళ్ళకి పీరియడ్స్ గురించి మాట్లాడుతున్నాం. అండ్ వీ హ్యావ్ వన్ మెషిన్ వేర్ యూ కెన్ లైక్ పీరియడ్ ఇన్స్టలేషన్ మెషిన్. సో వాట్ యూ కెన్ డూ ఈజ్ లైక్ యూ హ్యావ్ టు ఇన్స్టాల్ దట్. మనకి ఇక్కడ హార్ట్వి పల్స్ చెక్ చేయడానికి పెడతారు కదా, అది మీకు వస్తాయి. అది ఇక్కడ మీరు పెట్టుకున్నారంటే మీరు ఎక్స్టర్నల్లీ పెయిన్ యూ కెన్ ఫీల్. అంటే మనకి 70% ఆఫ్ ద పెయిన్ యూ కెన్ ఫీల్ బేస్డ్ ఆన్ దట్. అక్కడ మనకి నెంబర్స్ ఉంటాయి. సో అది మనకి 6 వరకు వెళ్ళింది అనుకోండి, 6 వరకు వెళ్తే అది మన 70% ఆఫ్ ది పెయిన్ ఆఫ్ ది పీరియడ్స్. బట్ మేము ఎప్పుడైతే ఈ సెషన్స్ చేస్తున్నామో అబ్బాయిలకు ఎప్పుడైతే అది పెడతామో దే ఆర్ గోయింగ్ అప్ టు లైక్ 3.3 ఓన్లీ. దట్స్ వాట్. బికాస్ ఆ పెయిన్ భరించలేరు. అది ఎందుకు అని అంటే వాళ్ళలో అవేర్నెస్ తీసుకురావాలి ఎంత పెయిన్ అవుతుంది అనేసి. అండ్ దెర్ ఆర్ పీపుల్ ఎప్పుడైతే మేము సెషన్స్ కండక్ట్ చేస్తామో వైఫ్స్ హస్బెండ్ తీసుకొస్తారు, దా నువ్వు చూస్ చేసి తెలిసి ఉండాలి కాబట్టి. బికాస్ ఇట్స్ సో మచ్ పెయిన్ఫుల్ అండ్ సో మచ్ ఎనర్జీ గోస్ అవే. సో అది మేము పెట్టిన తర్వాత వాళ్ళకి అర్థమైపోతుంది ఎట్లా అని అంటే ఓకే అంటే మాకు మా దగ్గర చాలా మంది పిల్లలు ఉన్నారు. ఓకే మేడం ఇంత పెయిన్ ఉంటుందా, మేము ఎవ్రీ మంత్ ఇట్లా మా మమ్మీకి చెప్తాను నేను, మమ్మీ ఏంది మమ్మీ నువ్వు ఎప్పుడు హెల్త్ బాగాలేదని ఇట్లా పడుకుంటావు, ఇంత పెయిన్ అంటావు, ఇంత పెయిన్ వస్తుంది అమ్మ, నేను మా అమ్మకి ఇప్పుడు ఏం చెప్పాను, ఇలాంటి అవగాహన ఉండాలి. అవును. అండ్ దెర్ ఆర్ పీపుల్ ఆల్సో మతలబ్ ఎప్పుడైతే మేము సెక్షన్ చేస్తామో కొంతమంది ఉంటారు అబ్బాయిలు మతలబ్ అందరూ ఓపెన్ మైండ్ తోటి ఓపెన్ హార్ట్ తోటి రావాలని ఎక్స్పెక్ట్ చేయలేము. సో దెర్ ఆర్ పీపుల్ హూ కమ్స్ విత్ ద సేమ్ టాబూ థింగ్. ఎందుకు అబ్బాయిలకి ఇవన్నీ చెప్పి మీరు ఇంకా చెడగొట్టాలనుకుంటున్నారు? అది సహజం. బట్ యాజ్ ఎ సొసైటీ వి షుడ్ టెల్ దెమ్. కరెక్ట్. సో చాలా అంటే మాకు ఇలా వచ్చినప్పుడు మేము వి టేక్ ఆ ఓన్ టైం లైక్ మాకు అదే లైక్ అని ఉంటుంది ఛాలెంజింగ్ లాగా. చలో మీరు కూర్చోండి మీకు చెప్తాము మీరు ఏముంటుంది అనేసి. మీరు వెళ్ళి ఒకసారి మీ వైఫ్కి అడగండి, మీ అమ్మాయికి అడగండి, మీరు ఎప్పుడైనా ప్యాడ్స్ కొన్నారా అని అంటే లేదు మా వైఫ్ సరుకులలో రాస్తుంది తెస్తాను. అచ్చా ఏ ప్రోడక్ట్ తీసుకొస్తారు సార్ అంటే షాప్ తెస్తారు. సార్ మీ ఇంట్లో వాళ్ళు ఏదైతే యూజ్ చేస్తున్నారో అది మీకు తెలియదు, ఇక్కడికి వచ్చి మీరు ఎలా చెప్తున్నారు అవసరం లేదు అనేసి. మీరు అన్ని తీసుకొస్తున్నారు, ఏ ఆయిల్ తినాలి ఏ ఫుడ్ తినాలి అని తెచ్చినప్పుడు ఆమె అంత లైక్ సున్నితమైన పాటలో అది మా పిల్లలు అంటే ఎలా అంటే ఈ సోషల్ సెక్టర్లో ఇది మెన్స్ట్రుయేషన్ అరౌండ్ ఎవ్రీథింగ్ ఇస్ ఇంటర్లింక్ నా. బికాజ్ మేము ఎప్పుడైతే వర్క్ చేస్తున్నామో గ్రౌండ్లో ఇప్పటికి 10 years అయిపోయింది. అంటే మీకు తెలుసు ప్రాజెక్ట్స్ అవి రావడం చాలా కష్టం అవుతుంది. వి స్టార్టెడ్ విత్ ద నల్గొండ అండ్ వి లైక్ కంప్లీటెడ్ నారాయణపేట అండ్ ఫ్యూ ఆఫ్ ది అదర్ డిస్ట్రిక్ట్స్. సో ఆ డిస్ట్రిక్ట్స్ లో ఏమవుతుంది బిఫోర్ వి గోయింగ్ అండ్ టేకింగ్, సో యు గో టు ఆల్ సోషల్ వెల్ఫేర్ స్కూల్, గవర్నమెంట్ స్కూల్స్ అండ్ ఇంకా లైక్ కార్పొరేట్ సెక్టర్ లో కూడా చేస్తాం. కార్పొరేట్ సెక్టర్ లో చేస్తాము. ఎంప్లాయ్ ఎంగేజ్మెంట్ ప్రోగ్రామ్ చేస్తాం మ్యామ్. ఎంప్లాయ్ ఎంగేజ్మెంట్ ప్రోగ్రామ్ లో యూ డోంట్ బిలీవ్ మనకి పెద్ద కంపెనీస్ ఎవరైతే మనకి ఇక్కడ ఉన్నాయో వాళ్ళకి వెళ్ళి మేము సెషన్స్ తీసుకుంటుంటే వాళ్ళకి ఇప్పటి వరకు వాళ్ళు క్లాత్ ప్యాడ్స్ అనేది చూడలేదు, మెన్స్ట్రల్ కప్స్ అనేది చూడలేదు. మెన్స్ట్రల్ కప్స్ ఆల్సో చాలా మంది భయపడతారు. లైక్ నాకు కూడా ఇట్స్ లైక్ వెరీ I'm also not comfortable about that. Menstrual cup, like it's been 7 years I've started using it. So చెప్తున్నాను కదా మ్యామ్ ఎంత మతలబ్ నార్మల్గా మనం ఏదైతే ప్యాడ్స్ యూజ్ చేస్తామో ర్యాషెస్ అవన్నీ చాలా ఫీల్ అవుతాం. డ్యూరింగ్ లైక్ క్లాత్ ప్యాడ్స్ ఆల్సో. క్లాత్ ప్యాడ్స్ మేము ఏమైనా ఇవ్వాలి అని అంటే ఫస్ట్ వి యూజ్ ఇట్ ఫర్ అవర్ సెల్ఫ్ అండ్ దెన్ ఓన్లీ వి గివ్. దెన్ उसके बाद when it comes to క్లాత్ ప్యాడ్, సో మీరు అంటే మీ గుడ్ యూనివర్స్ లో మీరు స్టిచ్చింగ్ చేసి దాన్ని ఇస్తారా? అండ్ హౌ మెనీ క్లాత్ ప్యాడ్స్ ఇస్తారు అండ్ హౌ షుడ్ దే యూజ్ ఇట్? So in Good Universe earlier we used to procure from outside. Uske baad we understood that there is a need when we started collaborating with the government people, where we are going to the residential schools and all. So what we are doing is like we have started our own manufacturing thing, where we are stitching the cloth. So cloth ఏముంటుంది? Like cotton cloth. కాటన్ ఇట్స్ లైక్ 5 thick layers ఆఫ్ ది కాటన్. దానిపై నుంచి మంచి ఫ్యాబ్రిక్ నుంచి మీరు చూస్తే చెప్పలేరు అంటే ఇదేంటి హ్యాంకర్చీఫ్ లాగా ఉన్నాయి ఇంత మంచిగా కుట్టించారు అనేసి.
తో డిజైన్ చేసి వాళ్ళకి మేము పిల్లలకి ఇస్తాము. అంటే ఒక మన కిట్ లో 4 ఉంటాయి. 4 ఉంటాయి. సో అది ఎన్ని యూజర్స్ దే కెన్ యూజ్ సో దే కెన్ యూజ్ ఇట్ అప్ టు 200 వాచెస్ ఒకటి. సో అది ఏముందో మనకి సైజెస్ ఉంటాయి అందులో. ఒకటి చాలా లైక్ 2 ఏమో మనకి పెద్ద ఉంటాయి ఎందుకు ఫస్ట్ అండ్ సెకండ్ డే కోసం. మిగతావి 2 చిన్నగా ఉంటాయి. అండ్ విలాంగ్ విత్ దట్ వి గివ్ దెమ్ వన్ క్యారీ బ్యాగ్ ఆల్సో. ఎందుకు అని అంటే స్కూల్స్ కి వెళ్తున్నారు, స్కూల్లో వాళ్ళు చేంజ్ చేసుకోవాలంటే దే కెన్ చేంజ్. సో మీన్ మోస్ట్ ఆఫ్ ది స్కూల్స్ వాట్ హ్యాపెనింగ్ ఇస్ లైక్ వాష్రూమ్స్ బాలేగా ఏం చేస్తే పిల్లలు ఏం మార్నింగ్ పెట్టుకున్న ప్యాడ్ ఈవినింగ్ వచ్చేంత అట్లనే పెట్టుకుంటారు. ఫస్ట్ డే సెకండ్ డే అయితే దే ఆర్ నాట్ గోయింగ్ టు ద స్కూల్ ఓన్లీ, तबीयत खराब है बोल के. उसके बाद they are not going to the school only. I like one thing I wanted to mention here is in Good Universe we have documented a story called Clean Story, where we have first we did a survey on 157 government schools, government and low private income schools. Low private income schools, you know, there are like చిన్న చిన్నవి ఉంటాయి, లైక్ 900 స్టూడెంట్స్ ఒక చిన్న 2 స్టేర్స్ బిల్డింగ్ లో ఉంటారు. సో అలాంటి దగ్గర చేసాం. అంటే ఎంత హైజీన్ వాళ్ళు ఉన్నాయి, ఎంత శానిటేషన్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు అనేసి. సో మేము రూరల్ అండ్ అర్బన్ 2 తీసుకొని చేసాము. అండ్ డాక్యుమెంటరీ చేసేటప్పుడు వికారాబాద్లో ఒక రూరల్ ఏరియా అండ్ హైదరాబాద్లో మన మొత్తం సిఎస్ఆర్ ఇవన్నీ మనకి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఉంది కదా, అక్కడ ఒక స్కూల్ తీసుకొని చేసాము. సో యూ డోంట్ బిలీవ్ మ్యామ్, అందులో 90% ఆఫ్ ది స్కూల్స్లలో వాష్రూమ్స్ యూజ్ చేయడానికి లేదు, పిల్లలు యూజ్ చేయాలి, హైజీన్గా లేదు, వాటర్ హైజీన్ లేదు, పిల్లలు వాటర్ తాగరు. ఇంట్లో నుంచి మార్నింగ్ ఒక బాటిల్ తీసుకొస్తారు. అంటే మీకు ఆ డాక్యుమెంట్ చూస్తే అర్థమైపోతుంది. మా డాక్యుమెంట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే వెన్ వీ వెంట్ టు ద వికారాబాద్ టు టేక్ సెక్షన్, వీ గోట్ టు నో దట్ వన్ గర్ల్ ఈస్ దేర్, షీ గోట్ 2 kidney stones ఎట్ ద ఏజ్ ఆఫ్ 12. అందులో ఒకసారి ఆపరేషన్ అయిపోయిన తర్వాత కూడా తనకి ఇంకా ఉన్నాయి. ఎందుకు, వాట్ విల్ బి ద రీజన్? వాటర్ తాగుతున్నావు అంటే లేదు, వాటర్ తాగట్లేదు. ఎందుకంటే మళ్ళీ టాయిలెట్ కి వెళ్ళాలంటే భయం, వాటర్ కి తాగట్లేదు. ఎందుకంటే వాటర్ లో పురుగులు ఉంటాయి. ఓకే, మరి తీసుకెళ్తారు ఇంట్లో నుంచి అంటే ఒక బాటిల్ తీసుకెళ్ళి సగం తాగి తీసుకొని వస్తా. ఎందుకు సగం తాగుతున్నావు? వాష్రూమ్ సరిగ్గా లేదు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. దెన్ మేము సర్వే మొత్తం కండక్ట్ చేసి అండ్ వి షాట్ దిస్ డాక్యుమెంటరీ, వెరీ బ్యూటిఫుల్ డాక్యుమెంటరీ. మేము ఇది ఎక్కడ అంటే మేము ఇట్లా ప్రైవేట్ స్కూల్లో అంటే ఒక కాన్సెప్ట్ తోటి మేము చేసాము, అక్కడ చూపిద్దాము అనేసి. రీసెంట్గా ఐ షోన్ ఇట్ టు గవర్నమెంట్ స్కూల్స్ ఇన్ వాష్ కన్సల్టెంట్ లాగా ఒక మెంటరింగ్ అంటే పోయి చూపిస్తే వాళ్ళందరూ దేవర్ లైక్ ఇదే సినారియో మా స్కూల్లో కూడా ఉంది మ్యామ్, విలేజెస్ లో చెట్ల వెనకాల వెళ్తారు అనేసి. అవును, మనకు సో అన్హైజీనిక్ కదా. ఇట్స్ ఆల్సో అబౌట్ రేప్ ఇష్యూస్ వస్తుంది, స్కార్పియో బైట్స్, స్నేక్ బైట్స్ ఉండొచ్చు. అండ్ ఆల్సో స్టేర్స్, లైక్ మెనీ పీపుల్ ఎండ్ అప్ ఈవ్ టీజింగ్, ఇలాంటివన్నీ కూడా ఇష్యూస్ మొదలవుతాయి. మీరు బయట చూస్తే పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్ నేమ్స్ ఉన్నాయి, మేము ఇవి ఇందులో ఇచ్చాము అనేసి. అవి ఇచ్చారు, బట్ మెయింటెనెన్స్కి మనీ ఎక్కడ? మెయింటెనెన్స్కి గవర్నమెంట్ నుంచి మనీ రాదు. అండ్ స్కూల్ టీచర్స్ వాళ్ళ శాలరీ నుంచి, సరే అర్థం చేసుకోగలవు, స్కూల్ టీచర్స్ చేయొచ్చు కదా శాలరీ నుంచి. గవర్నమెంటే లోపల నుంచి పైసలు ఇవ్వనప్పుడు వాళ్ళ శాలరీ నుంచి వాళ్ళు ఎందుకు ఇస్తారు? ఈవెన్ దో వాళ్ళతో ఎంత అవుతుందో అంత ఇచ్చి వాళ్ళ కోసం వాళ్ళ వాష్రూమ్స్ క్లీన్ చేయించుకుంటున్నారు. అండ్ దెర్ ఆర్ ఫ్యూ స్కూల్స్ ఇన్ అమంగల్, దెర్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ స్కూల్, గవర్నమెంట్ స్కూల్. డోంట్ బిలీవ్ ఇట్స్ లుక్ లైక్ అది గవర్నమెంట్ స్కూల్ లాగానే కనిపించదు. సో దెర్ వాజ్ అ ప్రిన్సిపల్, మేల్ ప్రిన్సిపల్. సో వాట్ హీ డస్ ఈస్ లైక్ ఆయన స్కూల్ టీచర్స్ నార్మల్గా ఏం చేస్తారు, టీచర్స్ అండ్ ఫీమేల్ టీచర్స్ అండ్ మేల్ టీచర్స్ కోసం వాష్రూమ్ మంచిగా క్లీన్ పెడతారు. ఆయన ఒక స్టెప్స్ కింద ఒక వాష్రూమ్ అమ్మాయిల కోసమే కట్టిండు. అక్కడ ఆయన జస్ట్ వాటర్ 24/7 ఎంత క్లీన్ ఉందని అంటే ఇప్పుడే ఎవరైనా క్లీన్ చేసి వచ్చారా? అక్కడ లోపల ప్యాడ్స్ పెట్టి ఉన్నాయి, అక్కడ మంచిగా లైక్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ బోర్డ్స్ అక్కడ చాలా పెట్టారు. ఓకే, ఇది మళ్ళీ మీరే యూజ్ చేసుకోవాలి, నీళ్లు వేసి ఏదైతే మీరు ఒకవేళ ప్రోడక్ట్ పడేయాలంటే డస్ట్బిన్లోనే పడేయండి, ఎందుకంటే ఇది మీరే క్లీన్ చేయాలి. కరెక్ట్. అది ఆయన ఓన్ మనీ తోటి చేపిస్తున్నాడు, ఎందుకంటే ఆయన పర్సనల్ ఇంట్రెస్ట్. బట్ వీ కెనాట్ ఎక్స్పెక్ట్ ఎవ్రీవేర్ టు హ్యాపెన్. మనం అనుకుంటాము మొత్తం రూరల్ ఏరియాస్ లోనే వాష్రూమ్ ఫెసిలిటీ లేదేమో అది ఇదని. లేదు, సిటీస్ లో కూడా ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ గవర్నమెంట్ స్కూల్స్. ఐ థింక్ కార్పొరేట్ స్కూల్స్ లో కూడా చాలా వరకు క్లీనినెస్, ప్రైవేట్ స్కూల్స్, కార్పొరేట్ స్కూల్స్ అంటే ప్రైవేట్ స్కూల్స్ లో కూడా చాలా వరకు అది ఇట్ ఈస్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్, ఆర్ 1 person డెడికేటెడ్ గా ఉండరు అక్కడ. అంటే క్లీన్ చేస్తారు పొద్దున ఆర్ ఈవినింగ్, అలా మధ్యలో ఏం జరుగుతుంది, కంటిన్యూస్ క్లీనింగ్ అది జరగదు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ప్రైవేట్ స్కూల్స్ మ్యామ్, ఇఫ్ ఇట్ ఈస్ ఇంటర్నేషనల్ స్కూల్స్, దర్ ఆర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్. అక్కడ స్టూడెంట్స్ ఎంత మంచిగా ఒక్కలు ఉంటారు అని అంటే భయపడతారు. అండ్ లో ఇన్కమ్ స్కూల్ ఆల్సో సేమ్ సినారియో, 2 స్టేర్స్ బిల్డింగ్ లో దే హ్యావ్ ఓన్లీ 4 వాష్రూమ్స్. 4 వాష్రూమ్ లో పిల్లలు వెళ్తూనే ఉంటారు, నర్సరీ పిల్లలు. అండ్ స్కూల్స్ లో మొత్తం అదే స్మెల్ వస్తూ ఉంటుంది. బట్ స్టిల్
పేరెంట్స్ అంత అఫోర్డ్ చేయలేరు కాబట్టి దే ఆర్ పుట్టింగ్ దెమ్ ఇన్ దేర్ ఓన్లీ దే डोंट वांट टू सेंड देम टू द गवर्नमेंट स्कूल बिकॉज गवर्नमेंट स्कूल में सिनेरियो अच्छा नहीं है. तो ये सब चीज़ों के ऊपर वी केम अप विथ वेरी ब्यूटीफुल कॉन्सेप्ट वेयर वी आर collaborating with the international schools where we are asking them to provide whatever they can provide or they can connect us with the parents or something, and we are showing them this documentary कि भाई ये scenario है, if you can do it and you can do it. So there are few schools are going to sponsor the maintenance of the government schools. So adi that's a very nice initiative. So apart from these things, what does Good Universe do? What and all are you? For Good Universe, it is very much important that if we are going to work anywhere, any geographical area, what we do is like we do need assessment there first. Oh, no. So based on that, we are into health, we are into gender health. First it was a women health. Yes. Then we understood that no, it's not only the women health, it's like a gender health. Gender health. And then we are into gender health में भी ऐसा नहीं कि we are not doing कि blood camp करा दो और क्या बोलते खाना दे दो, nutrition food मिल जाएगा, ऐसा नहीं. हम लोगों के సోషల్ వర్క్ में పहले से ही ముందు నుంచే మాకు ఏం నేర్పించారు అని అంటే మీరు ఒక పర్సన్ని మీరు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా అదే సేమ్ కంటిన్యూ అవ్వాలి, సస్టైనబిలిటీ ఏదైతే ఉంటారో అది మాకు ఫస్ట్ నుంచే మేము దానిని ప్రాక్టీస్ చేస్తున్నాం. సో మేము వెళ్ళి అవేర్నెస్ ఇవ్వడం డిఫరెంట్ థింగ్ మ్యామ్, వెళ్ళి డాక్టర్స్ని పిలవడం అది చేయడం. మేము ఏం చేస్తాము, ఆడవాళ్ళు మనకి ఎప్పటి నుంచో అంటున్నారు వన్స్ ఇన్ ఇయర్ హెల్త్ చెకప్ ఇస్ నెససరీ. అవును, హెల్త్ చెకప్ అంటే నెససరీ అంటే ఎంతమంది చేయించుకుంటారు, చేయించుకోరు. సో మేమేం చేస్తాము, వెళ్తాము వాళ్ళకి సిరీస్ ఆఫ్ సెషన్స్ చేస్తాము సెల్ఫ్ వర్త్ మీద, మనని మనం సెల్ఫ్ లవ్ ఎలా ఉంటుంది, సెల్ఫ్ లవ్ చేయడంలో సెల్ఫిష్నెస్లో ఏం తప్పు లేదు. ఇప్పుడు ఏదైతే మనకి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ వస్తున్నాయో అప్పటి నుంచే చేస్తున్నాము. సో ఒక హెల్త్ క్యాంప్ వాళ్ళకి చేపిస్తాము అండ్ వాళ్ళకి మేము అవేర్ చేస్తాము. మీకు ఒకవేళ మీ బ్రెస్ట్ క్యాన్సర్ది మీరు చెకప్ చేయించుకోవాలి, ఒకసారి టెస్ట్ స్క్రీనింగ్ చేయించుకోవాలి అంటే యూ హ్యావ్ ఎంఎన్జే హాస్పిటల్. ఎంఎన్జే హాస్పిటల్కి ఎలా వెళ్ళగలుగుతారు, ఇక్కడ రూరల్లో ఉన్న వాళ్ళకి, అర్బన్లో ఉన్న వాళ్ళకి కూడా అదే చేస్తాము. ఆ తర్వాత మీకు ఏమైనా హెల్త్ ఇష్యూ ఉంది, ఉస్మానియా నుంచి మీరు ఏం చేయొచ్చు, మీరు వేరే హాస్పిటల్ నుంచి ఏం చేయొచ్చు. సో ఇలాంటివి వాళ్ళకి అవేర్నెస్ ఇస్తాము వేర్ దే కెన్ గో అండ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేయొచ్చు. అండ్ వల్నరబుల్ కమ్యూనిటీస్కి మేము చాలా పట్టుకుంటాం. ఇక్కడ మేము ఫీమేల్ శానిటేషన్ వర్కర్స్ది మీకు తెలుసు, వాళ్ళు మార్నింగ్ వెళ్తారు, ఈవినింగ్ వస్తారు. స్కూల్స్ అనేది కాదు మ్యామ్, వీ హ్యావ్ లైక్ డిఫరెంట్ అంటే స్టోరీస్ విత్ డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్. సో వాళ్ళ స్టోరీ ఏంటంటే మార్నింగ్ 3 o'clock లేచి వెళ్తారు, ఈవినింగ్ వచ్చేసరికి ఇంటికి వచ్చేసరికి 3కి వెళ్తారు, వెళ్ళి వండుకోవాలి, తినాలి. ఆ 3 వరకు వాళ్ళకి వాష్రూమ్స్ ఎలా, పబ్లిక్ టాయిలెట్స్, వాటర్ ఉండవు సరిగ్గా, డే మొత్తం వేరే వాళ్ళు యూజ్ చేసి ఉంటారు, చాలా దగ్గర యాక్సెస్ ఉండదు. అండ్ ఫీమేల్ శానిటేషన్ వర్కర్స్ రోడ్ ఊడ్చే వాళ్ళకి ఒక్కొక్క రోడ్ 2-3 members ఉంటారు. వాష్రూమ్స్ ఎక్కడో చాలా దూరం ఉంటాయి, అంత దూరం దే కాంట్ గో. అండ్ హౌసెస్లో అడిగితే ఫ్యూ పీపుల్, అంటే మనకి ఎలా అనిపిస్తుంది అంటే అరే వాళ్ళు కూడా ఆడవాళ్ళే కదా రాణిస్తారు అనేసి. బట్ ఇన్ మోస్ట్ ఆఫ్ ది సినారియోస్ నోబడీ అలౌస్ దెమ్ టు కమ్ టు దేర్ హౌస్ ఆన్. దీస్ కైండ్ ఆఫ్ అవేర్నెసెస్ లేవు జనాలకి. సో బ్రెస్ట్ క్యాన్సర్ ఉండే, ఎందుకు చెప్పలేదామా అని అంటే మీరు చూడలేదా ఎప్పుడు, ఎందుకంటే బ్రెస్ట్ క్యాన్సర్ ఎప్పుడైనా మనకి స్టేజెస్ ఏదైతే ఉంటుందో అప్పుడు యూ కెన్ లైక్ చూడొచ్చు. బ్లౌజ్ నుంచి మనకి ఇట్లా వాళ్ళకి వాటరింగ్ వస్తూ ఉంటుంది, మిల్క్ అంటే మనకి ఎలా అనిపిస్తుంది అంటే మిల్క్ వచ్చినట్టు అనిపిస్తుంది వాళ్ళకి. సో ఎందుకు అలా అని అంటే వాళ్ళ కోడలే చెప్తుంది, ఇక్కడ ఏమైనా చెప్తే ఉందా మేడం బ్రెస్ట్ క్యాన్సర్ మా ఇంటి లైక్ మా గల్లీలో ఒక ఆమెకు అయి ఉంటే వెళ్తుంటే మా పెద్దమ్మ ఆపేసింది నాకు, ఎందుకు వెళ్తున్నావు అటు సైడ్ వెళ్ళకు, ఎందుకు ఏమైంది నేను వెళ్తా కదా పెద్దమ్మ దగ్గరికి అని అంటే వద్దు పోతే నీకు కూడా అంటుకుంటుంది. స్ప్రెడ్ అని. సో దానివల్ల మేము అవేర్నెస్ బ్రెస్ట్ క్యాన్సర్ మీద, PCOS మీద, మళ్ళీ మాకు ఏమంటే ప్రెగ్నెన్సీ టైంలో ప్రెగ్నెన్సీ కేర్ గురించి, ప్రెగ్నెన్సీలో ఏం తినాలి, ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, ఎలా ప్రెగ్నెంట్ అవ్వడానికి లైక్ మన దగ్గర ఏంటంటే పెళ్ళి అవ్వగానే ప్రెగ్నెంట్ అవ్వాల్సింది. గవర్నమెంట్ హాస్పిటల్స్లో వాళ్ళు మంచిగా ట్రీట్ చేయరు, ఎలా అంటే అలా మాట్లాడతారు, కమ్యూనికేషన్ బాగుండదు, అది ఉండదు ఇది ఉండదు. దెన్ అగైన్ వి టార్గెటెడ్ ఆశా వర్కర్స్ కి పోయి మీ దగ్గరికి ఎప్పుడైతే మీ ప్రెగ్నెంట్ ఉమెన్ వస్తారో వాళ్ళు చాలా ఎమోషనల్లీ ఉంటారు. అంటే అండ్ అవగాహన ఉండదు, భయం ఉంటుంది, వాళ్ళ హస్బెండ్స్ ని అడగలేరు, ఇంట్లో ఏమైనా అడిగితే వాళ్ళ అత్తమ్మ వాళ్ళు ఏమనుకుంటారని, మదర్ ని అడిగితే నీకు అంత కూడా తెలీదా అని. సో ఇప్పుడు థ్యాంక్స్ టు ఇంటర్నెట్ కొంచెమైనా దర్ ఏబుల్ టు అంటే ఇంటర్నెట్ బ్రౌజ్ చేసే వాళ్ళకి వచ్చే వాళ్ళకి తెలుస్తుంది, తెలియని వాళ్ళకి ఆశా వర్కర్స్ ఆర్ ద రీజన్.
ఆశా వర్కర్స్ వాళ్ళే తీసుకెళ్తారు వాళ్ళ గవర్నమెంట్ హాస్పిటల్స్ అయినా ప్రైవేట్ హాస్పిటల్కి అయినా. సో మేము ఏం చేస్తాం, వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం స్టార్ట్ చేస్తాం దీని మీద. మీరు ఎలాంటి కేర్ వాళ్ళకి ఇవ్వాలి, ఎలాంటి మెడిసిన్స్ వాళ్ళకి ఇవ్వాలి, అండ్ ఎలా మీరు ప్రొటెక్ట్ చేయాలి. అంటే మీరు ఆపరేషన్ థియేటర్స్లో ఎవరికి రానివ్వరు. సో వీ మేడ్ షూర్ దట్ నల్గొండ హాస్పిటల్లో ఆశా వర్కర్స్ ఆర్ గోయింగ్ ఇన్ టు ద హాస్పిటల్ థియేటర్ టు గివ్ దెమ్ ద కంఫర్ట్. ఎందుకంటే నర్సెస్ కి కరేజ్ కావాలి. And we Asha workers travel with them throughout their pregnancy. They're traveling with them. వాళ్ళకి ట్రావెల్ అవుతారు, దే గోస్ టిల్ ద హాస్పిటల్. అవును, వాళ్ళతోనే కలిసి ఉంటారు, వెళ్తారు, కానీ లోపలికి రానివ్వరు. కానీ ఎట్లా అంటే సిస్టర్స్ ఎలా అంటే అలా మాట్లాడతారు. ఎంత హెడ్ ఉన్నా వాళ్ళు ఎంత పాటలు నేర్పించినా ఈ వీటి మీద చెప్పడట్లేదు. దిస్ ఇస్ మోర్ ప్రాక్టికల్. అయినా ట్రూ మ్యామ్. కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వెళ్ళడం ఇంపార్టెంట్. Cleanliness, ఎలా ఉంటుంది ప్రిపేర్ చేయడం ఆల్సో ఈజ్ అన్ ఇంపార్టెంట్ థింగ్. అంటే మనం అనుకుంటాం ట్రామా అది ఇది అని, అది అంతా మ్యాటర్ చెయ్యదు అది. సో వీ హ్యావ్ స్టడీస్ లైక్ మేము రీసెర్చ్ లో ఎంత ఉన్నాము అని అంటే ప్రతి ఒక్క ఆడవాళ్ళకి వెళ్ళి మేము అడుగుతాము. సో నీకు ఎందుకు అంత పెయిన్ వల్ల నువ్వు అరుస్తుండేనా, లేకపోతే ఇంకేమైనా అది అని అంటే అక్కడ ఒక ఫ్యాక్టర్ ఉంది. అంటే ఇంతమంది ఆపరేషన్లో ఉన్నారు, వీళ్ళేంది ఇలా చేస్తున్నారు, ఇలా ఏంటి ఇలా అయింది అంటే మాకు తెలియదు మేడం. మేము ఫస్ట్ టైం వెళ్ళినాం, సెకండ్ టైం వెళ్ళినప్పుడు మేము నార్మల్గా వెళ్ళినాం. కరెక్ట్. దానికి ఎడ్యుకేషన్ అవసరం. సో ఫీమేల్ శానిటేషన్. సో గుడ్ యూనివర్స్ ఇస్ లైక్ నౌ వాట్ ఎవర్ వీఆర్ హెల్త్ ఎక్స్పెక్ట్లో ఎక్కడైతే ఆడవాళ్ళది జెండర్ది వస్తుంటో వీఆర్ గెటింగ్ ఇన్ టు దాట్, వీఆర్ స్ప్రెడింగ్. నౌ ద ఎర్లియర్ ఇట్ వాస్ లైక్ సిస్టమల్ మెన్స్ట్రల్ హెల్త్ ప్రాక్టీసెస్ అండ్ క్లైమేట్ చేంజ్. సో మా మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి హౌ women health or gender health is affecting climate change and how climate change is affecting women health. As I was mentioning that earlier, very rarely we used to heard ke రొమ్ము క్యాన్సర్ వచ్చింది, రొమ్ములో గడ్డ అయిందంట, క్యాన్సర్ కూడా చెప్పారు, రొమ్ములో గడ్డ అయిందంట, వెరీ కామన్. సో సమ్వేర్ అంటే ఇది దెర్ ఆర్ స్టడీస్, అంటే సమ్వేర్ అని కాదు, దెర్ ఆర్ స్టడీస్ దట్ ఇట్స్ సేయింగ్ కి క్లైమేట్ చేంజ్ ఈజ్ ఎఫెక్టింగ్ ఉమెన్ హెల్త్. అండ్ ఉమెన్ హెల్త్ ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అని అంటే వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. సో మనం ఇప్పుడు ప్యాడ్స్ యూజ్ చేస్తున్నాము, మనం ఏమనుకుంటాం, నార్మల్గా రూరల్ ఏరియాస్లో మనం కాల్ చేస్తాం లేకపోతే పూడ్ చేస్తాం. కానీ దానివల్ల ఏమవుతుంది, అందులో మనకి కమర్షియల్ నాప్కిన్స్ ఏదైతే ఉంటాయో అందులో మనకి ప్లాస్టిక్ ఉంటుంది. ప్లాస్టిక్ మనకి భూమిలో కలవడానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది? నార్మల్గా ప్లాస్టిక్ అయినా ఒక 1 ప్యాడ్ అయినా. సో నియర్లీ 500. ఫస్ట్ ఇట్ వాజ్ ఎర్లియర్ we were saying 500, నౌ స్టడీస్ ఆర్ సేయింగ్ ఇట్ విల్ టేక్ అప్ టు 600 years యాజ్ వెల్. సో ఒక ప్యాడ్ మన భూమిలో వెళ్ళడానికి 600 years. సో నేను యాజ్ ఎన్ ఇండివిజువల్ ఎన్ని ప్యాడ్స్ యూజ్ చేస్తాను పర్ మంత్? 15. అంటే మనం మార్నింగ్ అండ్ ఈవినింగ్ 4 hours కి ఒకటి మనం చేంజ్ చేస్తుంటే ఈ 4 hours కి కూడా ప్యాడ్స్ మార్చాలి అని కూడా చాలా మందికి తెలియదు. చెప్పాను కదా మ్యామ్, స్కూల్లో పిల్లలు మార్నింగ్ పెట్టుకుని ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాతనే అది ఫుల్ లీక్ అవ్వద్దు అనేసి 2 ఒకటేసారి పెట్టుకొని పోతారు. అవును. సో ఇవి క్లాత్స్ కూడా అంతే. మనం క్లాత్స్ ఓకే మీరు అంతే హైజీన్ ఉంది పెట్టుకుంటున్నారు కూడా, మీరు 6 hours 6 hours అంతే. మీరు కానీ కమర్షియల్ నాప్కిన్ 4 hours, దానికన్నా ఎక్కువ పెట్టుకోలేరు మీరు. దాంట్లో కెమికల్స్ అవన్నీ ఉన్నాయి. సో ఒక్క ఉమెన్ 15 నేను పర్ మంత్ యూజ్ చేస్తున్నాను అని అంటే నేను 3 monthsలో ఎన్ని 45 యూజ్ చేస్తాను. అలానే నేను నెక్స్ట్ మంత్ 90 యూజ్ చేస్తాను. 90 180 per year నేను జనరేట్ చేస్తున్నాను యాజ్ అన్ ఇండివిజువల్. దట్ విల్ బి ద మెయిన్ థింగ్. అండ్ ఐ థింక్ ఇలా స్టోరీ లాగా చెప్తే ఎవరికైనా అర్థమవుతుంది. పిల్లలకి ఎస్పెషలీ ఇలా వివరంగా చెప్తే తప్ప, పిల్లలు అని కదా పెద్దవాళ్ళైనా చెప్తే తప్ప అర్థం కాదు. ఇప్పుడు మీరు ఇచ్చి ఎగ్జాంపుల్ ఇస్ సో టచింగ్. ఇప్పుడు అక్కడ శంషాబాద్కి వెళ్ళి చూస్తే you're telling, so it's so like so sad. అదే అంటే మనం నార్మల్గా అనుకున్నా కూడా ఇప్పుడు నార్మల్గా చెప్తున్నారు మనకి డీకంపోజింగ్ ప్యాడ్స్ వస్తున్నాయి అనేసి. ఓకే, మీరు ఒక లైక్ మేము చేసాము మా ఆఫీస్లో, మీరు చేయండి. ఒకటి డిఫరెంట్ కంపెనీస్ 5 తీసుకొని రండి, పుట్ ఇట్ ఇన్ యువర్ లైక్ ఏదైతే ప్లాడ్స్ చేంజ్ ఒక్కరు చేస్తే చేంజ్ విల్ కమ్. ఎస్. సో ఇదే మ్యామ్ లైక్ పాత పద్ధతులే, కొత్తవి కాదు మేము చెప్పేవి. జస్ట్ గోయింగ్ బ్యాక్ టు అవర్ రూట్స్. అంతే. అది మనం మోర్ సస్టైనబుల్ వే అండ్ నాట్ విత్ ద మిత్స్. మనకి మూఢనమ్మకాలు లేకుండా వెళ్తున్నాం చేయడం. సో ఇప్పటివరకు వాట్ వుడ్ యూ సే ఇస్ యువర్ బిగ్గెస్ట్ అచీవ్మెంట్? లైక్ ఐ నో యూ గాట్ లాట్స్ ఆఫ్ అవార్డ్స్, రికగ్నిషన్ అండ్ ఆల్, బట్ ఎనీ అచీవ్మెంట్ ఇన్ అంటే ఫీల్డ్ వర్క్ చేసేటప్పుడు దట్ యూ ఫెల్ట్ లైక్ వావ్, ఈరోజు లైక్ సార్థకం నేను చేసిన పనికి అని? సో ఫర్ మీ ఎవ్రీ ఫీల్డ్ వర్క్, లైక్ whenever I go to the field work, no, while coming back I write in my book what I learned, because it's not like a one way, no ma'am. Yes.
మీరు ఎవ్రీ డే యూర్ ఆల్సో లెర్నింగ్. యా, క్వశ్చన్స్ అడిగేటప్పుడు అన్ని మీరు కూడా నేర్చుకుంటారు. మూఢనమ్మకాలు అడిగినప్పుడు నెక్స్ట్ సెషన్ లో దాన్ని ఇంక్లూడ్ చేయడానికి ఉంటుంది. సో అలాంటివి నా అచీవ్మెంట్స్ అని చెప్తాను మ్యామ్. నేను ఎప్పుడైతే సెషన్స్ తీసుకుంటానో పిల్లలకైనా ఆడవాళ్ళంటే మీకు తెలుసు, లైక్ నేను ఇప్పటి వరకు మాట్లాడాను, కానీ మమ్మీతో మాట్లాడడానికి నేను వర్క్ చేస్తున్న సెక్టర్లో నేను 5 years పట్టింది నేను మమ్మీకి అడగడానికి. మమ్మీ నువ్వు నాకు ఎందుకు చెప్పలేదు అనే క్వశ్చన్, నాకు ఎందుకు చెప్పలేదు మా మమ్మీ అంటే వాళ్ళ రీజన్ కూడా వ్యాలిడ్ మ్యామ్. నేను నీకు అట్లీస్ట్ నేను నేను క్లాత్ ఇచ్చాను పెట్టుకోమని, నాకు అది కూడా ఇవ్వలేదు. నేను అసలు ఇంట్లో మమ్మీ 2 months వరకు చెప్పలేదంట. 2 months వరకు బ్లడ్ వస్తుంటే అరే ఏంటిది ఇలా వస్తుంది అనేసి పోతుంది, వాష్ చేసుకుంటుంది, వస్తుంది, పడుకుందంట. 2 months, ఫస్ట్ మంత్ అయిపోయింది, సెకండ్ మంత్ వచ్చి ఇంకా బెడ్స్ అది మనం పడుకున్నప్పుడు బెడ్ చూసి మా అమ్మమ్మ అప్పుడు చూసి మ్యాట్రెస్ దాని మీద చూసి అప్పుడు తను కొంచెం కోపం అయ్యి చేసి అప్పుడు ఇచ్చిందంట. అట్లీస్ట్ నేను అది ఇచ్చాను, బిగ్ గ్రేట్ఫుల్ ఫర్ దాట్ అన్నది. నేను లైక్ ఓకే నేను అప్పుడు అర్థం చేసుకుంటాను వే యు ఆర్ కమింగ్ ఫ్రమ్ అనేసి. సో చాలా మంది అక్క పిల్లలు వచ్చేదంట, అక్క ఇది మీరు బాగా చెప్పారు అక్క ఇది అక్క. అండ్ ఆడవాళ్ళతో వర్క్ చేస్తున్నప్పుడు ఎప్పుడైతే మేము హెల్త్ గురించి చెప్తారు, మా ఇంట్లో వాళ్ళు కూడా పట్టించుకోరమ్మా దీని గురించి, నువ్వు చెప్పినవు చూడు గోళీ వేసుకొని పడుకుంటాం అనేది అదే కరెక్ట్ ఉంటుందమ్మా, గోళీ వేసుకొని పడుకున్నాం అనేసి. కానీ ఇప్పటి నుంచి చేయించుకుంటాము అంటే వీ హ్యావ్ వీడియోస్ ఆఫ్ ద ఉమెన్ హు ఆర్ క్రయింగ్ కే కరెక్టే చెప్పినావు, మాకు పట్టించుకునే వాళ్ళు ఎవ్వరు లేరు, వచ్చి మీరు పట్టించుకుంటున్నారంటే గ్రేట్. అండ్ నాకు అచీవ్మెంట్, దోస్ ఆర్ బిగ్గర్ అచీవ్మెంట్స్ ఫర్ మీ, దోస్ వర్డ్స్ ఆర్ లైక్ means a lot. That gives me validation whatever we are like I am doing personally. Enduku it is more energy and validation also ma'am. Correct. Enduku ani ante పోతున్నాం వస్తున్నాము అని అంటే ఏం ఫీడ్బ్యాక్ లేదు, మీరు ఏం జరుగుతుంది చెప్పలేము. అండ్ గవర్నమెంట్ అథారిటీస్కి కూడా తీసుకున్నప్పుడు దే వర్ లైక్ వెరీ హ్యాపీ, భయ్ నువ్వు ఇంత చిన్నగా ఉన్నావు. రీసెంట్గా లైక్ నేను గవర్నమెంట్ టీచర్స్కి లైక్ ప్రిన్సిపల్స్కి తీసుకున్నప్పుడు దే ఆర్ లైక్ చాలా మా అమ్మమ్మ వాళ్ళ ఏజ్లో ఉన్నప్పుడు రిటైర్డ్స్ అయ్యే ఏజ్లో ఉన్నారు. సో వాళ్ళకి మెయింటెనెన్స్ గురించి తీసుకున్నప్పుడు ఐ వాస్ టాకింగ్ టు దెమ్. So then the facilitator mentioned that she is the only 26-year-old. So they were like, "Bhai, itna kam umar mein itna kaisa?" You I think you lived with it. You understand the problems and you decided to address it. And janalki ela avganam spread cheyali, వాళ్ళలో ఎలా మెచ్యూరిటీ రావాలి, అండ్ ఒకరికి చెప్తే అది ఇంకో 10 మందికి చెప్తారు. అండ్ దట్స్ లైక్ సింపుల్ థింగ్. కరెక్ట్. ఎందుకు అని అంటే నాకు ఫర్ మీ నేను మీకు పంపించే ఉంటాను, బీబీసీలో మాది వచ్చింది. సో ఫర్ మీ ఇట్ వాజ్ లైక్ నార్మల్, ఎందుకంటే నాకు బీబీసీ చిన్నప్పటి నుంచి తెలియదు, ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది. అండ్ బట్ అందులో నా నేమ్ వచ్చింది, నీలోఫర్ తపస్సు ప్రొఫెషనల్ సోషల్ వర్కర్. సో దట్ వాజ్ అచీవ్మెంట్ ఫర్ మీ. ఓకే నేను సోషల్ వర్క్ చేయట్లేదు, చారిటీ చేయట్లేదు, ఐ మీన్ ప్రొఫెషనల్ సోషల్ వర్క్ వేర్ ఐఎమ్ ఎనాబ్లింగ్ పీపుల్ టు డూ all the like whatever we are teaching them by themselves only. It's not like if every time meme వచ్చి చేస్తాము. Correct. So you are registered under the CSR initiative also, so corporates also can get in touch with you. Yes ma'am, we have registered as a society. Okay. NGOs like non-governmental organization, but we have certificate, ATG and CSR certificate, and we have like from last few years we are doing CSR partnership and employee engagement program in our field, where they can come, they can talk to the people and they can like leave that experience at whatever they are saying to them. Because ఇప్పుడు రీసెంట్గా ఒక ఎంప్లాయీ ఎంగేజ్మెంట్ ప్రోగ్రామ్ చేసాము, అందులో స్లమ్లో వెళ్ళి స్లమ్లో వాళ్ళు చెప్తున్నారు మేము మెన్స్ట్రల్ కప్ యూజ్ చేస్తున్నాం అని. సో దీస్ పీపుల్ వర్ లైక్ అచ్చా మెన్స్ట్రల్ కప్ ఇలా యూజ్ చేస్తారా. సో yeah, that's a nice thing. So my last question, what is your way forward, ante future lo what are the things that you want to work with Good Universe? So for us, so it was not a small journey, 10 years. Yes. So it was like we were kids and we also like ఎలా అయితే మేము పని పెరిగాము దాంతో పాటు. సో నౌ మా గోల్ వచ్చేసి లైక్ ఇప్పుడు మేము చాలా ప్రొఫెషనల్ వేగా వర్క్ చేస్తున్నాం. వీ హ్యావ్ అ ఆఫీస్ అండ్ వీ హ్యావ్ అ టీమ్ హూ ఇస్ వర్కింగ్. అండ్ సో యూ హ్యావ్ అ వెబ్సైట్ ఇన్ కేస్ వీ వాంట్ టు గెట్ ఇన్ టచ్. yes ma'am, we have a website, it's called like gooduniverse.com. So and we have very matlab మాది ఇన్స్టాగ్రామ్ పేజెస్ లైక్ చాలా యాక్టివ్గా ఉంటుంది, లింక్డ్ఇన్ పేజ్. సో గుడ్ యూనివర్స్ NGO will. So what we are looking forward is like till now we have worked in Andhra, Telangana, Kerala. Last year we have completed one year long project in Kerala as well. And in Ladakh also we worked. So we are now we wanted to go as a like
national wide organization where we wanted to collaborate with national organizations and bring them to the ground, because there are a lot of NGOs who are working, but I can say that they are like, they're not sustainable practices which they are not doing, because we wanted to So your future goal is also more to do with the sustainability only, sustainability that too in health and climate change. Yes, under the UN guidance. under the UN guidance. So we are practicing every guidance of the UN, and we like our tools are based on the UN practices only. Of the okay. Thank you so much. Thank you, ma'am. Thank you so much. Nice All the talking best to you. And మీ NGO పేరు చెప్పినట్టు గుడ్ యూనివర్స్. I hope you have a long way and we learn much more. ఈ అవగాహన స్ప్రెడ్ చేయడం is I think పెద్ద బాధ్యత also that you have taken up, and wishing you all the best for Thank that. you, ma'am. Thank you for giving me opportunity to express myself. లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్.